దానికి ముందు ఒక పని జరిగింది. దేవుడు ఆయనకు తన వెనుక భాగమును, వీపు భాగమును చూపించటానికి ముందు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈయనను ఒక బండ సందుల్లో కూర్చోబెట్టి తన చేత్తో కప్పాడంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెయ్యి వచ్చింది మోషేకి దేవునికి మధ్య. మోషేని కాపాడటానికి, ఎందుకంటే దేవుని మహిమ అంతటిని చూస్తే ఎవరు బతకలేరు గనుక అక్కడ పరిశుద్ధ స్థలములో పరలోకమందు ఉన్న కెరూబులే చూడలేక చెప్పాలి, రెండు రెక్కలతో. మరి అలాంటిది ఇప్పుడు మోషే అడుగుతున్నాడు. చాలా పెద్దది అడిగేశాడు, అడక్కోకుండా. ఆయన 10 కోట్లైనా ఇస్తాడు కానీ ముఖం చూపించమంటే ఎట్లా? ఏమడుగుతున్నావు నువ్వు? చచ్చిపోతావు. సరే చూపిస్తాను కానీ నా చెయ్యి, ఆయన చెయ్యే మళ్ళీ. దేవునికి స్తోత్రం. ఆయన చెయ్యే ఆయన అడ్డు పెట్టుకొని నేను నా చెయ్యి తీసినప్పుడు నా వెనుక భాగాన్ని అది కూడా కొంచెమే చూస్తావు. దేవునికి స్తోత్రం. ఆ చెయ్యి ఉన్నదండి ప్రియులారా, ఆ చెయ్యి కావాలి మనకి. ఎప్పటికప్పుడు మనల్ని కాపాడేది ఆ చెయ్యే. దేవుని నుంచి కాపాడేది ఆ చెయ్యే, శత్రువు నుండి దుష్టు నుండి కాపాడేది కూడా ఆ చెయ్యే. ఆ చెయ్యి మనకు వస్తే చాలు. ఆ చేతి నీడలో హల్లెలూయా మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయన నీడలో బ్రతకాలి మనము. ఆయన చేతి క్రింద ఉండాలి మనము. ఆయన చేతులను ఆధారం చేసుకోవాలి. అలా ముందుకు వెళితే ఈ అంత్య దినాల్లో విజయం మనది.